విధంగా ఆలోచన చేస్తే ఈరోజు ఆదివారం కదా, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు దేవుని సేవకులు అనేక ప్రాంతాల్లో బోధిస్తూ వారి వారి పరిచర్యను కొనసాగిస్తా వస్తూ ఉన్నారు. ఇలాగే సాయంకాలం అయింది. ఈ సాయంకాలం అయినప్పుడు వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే, ఈ ప్రయాణ మార్గంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అంటే, ఆయనతో పాటు ఉన్న శిష్యులు, ఆయన వెనకాలే తిరుగుతున్నటువంటి జనాంగం, రోగులు, దయ్యాలు పట్టిన వాళ్ళు, అనేక విధాలుగా ఆయన్ని వెంబడిస్తున్న వాళ్ళు, పరిసయ్యులు, శాస్త్రులు, యూదులు, ఇలాంటి వారు ఉన్నారు. వారితో పాటు ప్రాముఖ్యంగా శిష్యులు ఉన్నారు. ఈ శిష్యులు ఎవరు అనే విషయాన్ని నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఏంటి ఈ శిష్యులు? ఎవరిని శిష్యులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? అటువంటి శిష్యులు ఆయనతో పాటు వెంబడి ప్రయాణి అనేక విధాలుగా వాళ్ళకున్న వాటిని విడిచిపెట్టి దేవుని వెంటే ప్రయాణం చేస్తున్నటువంటి వీళ్ళు ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారో మనం తెలుసుకోవడానికి ముందుగా వాళ్ళ యొక్క జీవిత విధానం ఏంటి, వాళ్ళు ఏంటి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ దేవునితో పాటు సముద్ర ప్రయాణంలో సువార్త పని కొరకు ఆయన వెంటే ఉన్నటువంటి ఈ శిష్యులు ఎవరు అంటే, మొట్టమొదటిగా మనం గమనించినప్పుడు వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి ముందుగా వాళ్ళు చేస్తున్నటువంటి పని చేపలు పట్టే పని. ఇలాగే ఒక రోజున ఏం చేశాడంటే, ఆయన ఒక ప్రాంతంలో సువార్త పని చేయడానికి వెళ్తా అన్నాడు. వెళ్ళి అక్కడ వాక్యాన్ని బోధించడానికి జనం తన చుట్టూ గుమ్ముకొడతా ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఒక సముద్రం ఒడ్డు నుండి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక దోణి దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచొని ఆ దోణిలోకి ఎక్కి సముద్రం లోపలికి పోనిచ్చిన తర్వాత అక్కడ ఆయన జనం మీద పడుతున్నారని అక్కడుండి దేవుని వాక్యాన్ని బోధిస్తాడు. అలా బోధించినప్పుడు అనేకులు విన్న తర్వాత వారితో పాటు అక్కడ ఉన్నటువంటి ఆ దోణిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అంటే, ఆ సముద్రంలో చేపలు పట్టేటటువంటి వారు. ఈ సముద్రంలో చేపలు పట్టుకునేటటువంటి వారి యొక్క దోణిలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఎక్కి సువార్తను ప్రకటించాడు. అలా ప్రకటించినప్పుడు అక్కడ ఉన్నటువంటి జనాంగంతో పాటు ఆ శిష్యులు కూడా ఆయన మాటలు విన్నారు. ఆ శిష్యులు అంటే జాలరులు, ఆ దోణిలో ఉన్నటువంటి వ్యక్తులు. ఇక్కడ ఆయన మాటలు విన్న తర్వాత ఏం చేశారంటే, ఆయన చేపలు పట్టేటువంటి వీళ్ళ జీవితంలో అయిపోయింది, సువార్త ప్రకటించడం అయిపోయింది, జనాలు వెళ్ళిపోయారు. వీళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటయ్యా మీ యొక్క సమస్య ఏంటి? మీరు చేపలు పట్టే వాళ్ళం, ఈ రోజంతా మేము రాత్రంతా ప్రయాసపడ్డాం, మాకేం చేపలు దొరకలేదు అంటే, అయితే కొంచెం ముందుకు పోని, నేను చెప్పిన కాడ వలయ్యి అంటే వలేసారు. వల వేయగానే ఏమన్నారు తెలుసా? మేము రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ మాకు చేపలు దొరకలా. ఎందుకంటే మాకు అలవాటు, తెల్లారుజామున వెళ్ళి చేపలు పట్టుకొని పొద్దున కల్లా వచ్చేసి ఆ చేపలను అమ్ముకోవటం మాకు అలవాటు, అది మా జీవన శైలి. అయితే ఇది మాకు రోజు మేము చేసేటటువంటి పనే. అయినా నీ మాట, మాకు ఎంత ప్రయాసపడ్డా మాకు చేపలు దొరకలేదు. మాకు ఎక్కడెక్కడ తిరుగుతాయో చేపలు మాకు తెలుసు, ఎక్కడ ఉంటాయో మాకు తెలుసు, ఎక్కడ వలేస్తే ఎక్కడ దొరుకుతాయి, ఎలాంటి చేప దొరికిద్దో మాకు తెలుసు. అయినా మేము ప్రయాసపడ్డాం, మాకు చేపలు దొరకలేదు అని యేసయ్యతో చెప్పి ఏమన్నారు తెలుసా? అయినను నీ మాట చొప్పున మేము వలవేతమని చెప్పినారు. అలా చెప్పినప్పుడు దేవుని యొక్క మాట చొప్పున వెలవేతము అని చెప్పడానికి గల కారణం ఏంటి అంటే, వాళ్ళంతకు ముందు దేవుని సువార్తను విన్నారు, దేవుని మాటలు విన్నారు. విన్న వాళ్ళ హృదయంలో ఏం కలిగింది? దేవుని వాక్యం విన్నప్పుడు మనుషుల యొక్క హృదయాల్లో కలిగేది ఏంటిది అంటే విశ్వాసం. ఆ విశ్వాసం దేన్ని బట్టి కలుగుతుంది? ఆయన నోటి నుండి వచ్చేటటువంటి మాట, ప్రతి మాట వలన మనుషుల యొక్క జీవితాల్లో విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం మనకి ఏమిస్తుంది అంటే, దేవుని యందు నమ్మకాన్ని కలిగించదు. దేవుడు ఏదైతే మాట్లాడతాడో అది ఖచ్చితంగా జరుగుతుంది అనేటటువంటి నమ్మకాన్ని మనలో కలిగించిద్ది. అలా ఆయన మాట్లాడినప్పుడు ఆ విశ్వాసాన్ని వీళ్ళ హృదయంలోకి ఏమైపోయిందంటే, ఆ విన్న మాటలు వీళ్ళ హృదయంలో పడ్డాయి. వీళ్ళ హృదయంలో పడి అవి ఏమైంది అంటే విశ్వాసాన్ని పుట్టించాయి. ఆ
ఆ విశ్వాసం దేవుని మీద నమ్మకం ఉంచేలాగా చేస్తుంది. ఆ నమ్మకమే వీళ్ళు వలేసే విధంగా చేస్తుంది. అయినను అనే మాట ఎందుకంటే అక్కడ వాళ్ళ తెలుసు అన్ని, అయినా కానీ అవన్నిటిని పక్కన పెట్టేస్తున్నాం, మా ఇష్టాన్ని పక్కన పెట్టేస్తున్నాం, మాకు తెలిసిన జ్ఞానాన్ని పక్కన పెట్టేస్తున్నాం, మాకు సమస్తము ఎరిగి ఉన్నను, మేము ప్రయాసపడినను మాకు దొరకకపోయినను, మా ప్రయాస వ్యర్థమైపోయినను నీ మాట చొప్పున వల వేయటానికి మేము ఇష్టపడతా ఉన్నాం. ఆ వల వేసేటప్పుడే అప్పగించుకున్న తర్వాత ఏం జరిగిందంటే విస్తారమైన చేపలు పడ్డాయి. చేపలు పడ్డ తర్వాత ఆ చేపలు లాగుతూ ఉంటే వీళ్ళ వల్ల కాకపోతే వీళ్ళ ఫ్రెండ్స్ని పిలిచారు, చుట్టుపక్కల ఉన్నటువంటి వీళ్ళ ఫ్రెండ్స్ని, ఇంకా కొన్ని దూరంలో ఉన్న వారిని పిలిచి అవి తీసుకొచ్చి వాళ్ళు కూడా వచ్చిన తర్వాత అన్నిటిని దూరం నిండిపోయే విధంగా చేపలు విస్తారంగా దొరకటం చూసా. అలా దొరికిన తర్వాత వీళ్ళ జీవితాలు మార్చబడ్డాయి. ఏం జరిగింది ఆ రోజున అంటే అక్కడ ఉన్నటువంటి శిష్యులు ఎవరైతే ఆ దోణిలో ఉన్నారో వాళ్ళే శిష్యులుగా మార్చబడ్డారు. ఆ దినానే దేవుని దగ్గర వారి పాపాలు ఒప్పుకున్నారు. ప్రభువా మమ్మల్ని క్షమించండి, మేము పాపులము, మేము నీ ఎదుట నిలవబడటానికి యోగ్యులము కాము అని దేవుని దగ్గర ఆ రోజు ఒప్పుకున్న తర్వాత మీరు ఈ రోజు మనుషులు పడతా ఉన్నారు, చేపలు పడతా ఉన్నారు, మిమ్మల్ని చేపలు పట్టేవారిగా కాదు మనుషులు పట్టే జాలరులుగా నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను అంటే ఆ ఒక్క మాట చేత దేవుని వెంటగా వెళ్ళిపోయిన వారు, యేసుక్రీస్తుని వెంబడిస్తూ వచ్చినటువంటి వాళ్ళు, అటువంటి సముద్రాల్లో చేపలు పట్టేటటువంటి వ్యక్తులు యేసుక్రీస్తు శిష్యులుగా మార్చబడ్డారు. ఆ మార్చబడినటువంటి వ్యక్తులు ఇప్పుడు ఈ దోణిలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళే. అక్కడ దోణిలో ఉండి చేపలు పట్టమంటే దేవుని మాట చొప్పున చేపలు పట్టినటువంటి ఈ వ్యక్తులే ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారితో సువార్త పనిలో పాలిభాగస్తులవుతూ ఆయన సాయంకాలం అయిన తర్వాత తెల్లారి వేరే ప్రాంతంలో సువార్త చెప్పడానికి వెళ్తూ ఉన్నటువంటి ప్రయాణ మార్గంలో జరిగినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయం ముందు మన జీవితాల్లో కూడా ఏదో జరిగిపోయింది. ఎలాగైతే నేను దేవుని దగ్గరకు వచ్చేసాం, యేసుక్రీస్తు దేవుడని నమ్ముతా ఉన్నాం, దేన్ని బట్టి అనేది నేను మీ గురించి దాని గురించి నేను మాట్లాడట్లేదు. ఏది ఏమైనప్పటికీ ఆ రోజున చేపలను బట్టి, ఆ అద్భుత కార్యాన్ని బట్టి, అక్కడ చెప్పబడిన మాటలను బట్టి వీళ్ళు యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించారు, ఆయన వెంబడించడానికి ఇష్టపడ్డారు. ఆయనే ఇంక మా జీవితం. అక్కడే చేపలు వదిలేశారు, అక్కడే పడవలు వదిలేశారు, అక్కడే వలలు వదిలేశారు, అక్కడే వాళ్ళ కుటుంబాలను వదిలి విడిచిపెట్టేశారు. మా జీవిత గమ్యం యేసే అంటూ ఆయన వెంబడి ప్రయాణమై వెళ్ళిపోయారు. అటువంటి వ్యక్తులు ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏమైపోయింది అనే దాని గురించి మనం ఇప్పుడు ఆలోచన చేద్దాం. ఇక్కడ చదవబడిన భాగంలో మనం గమనించినప్పుడు ఈ మార్కు సువార్త 4వ అధ్యాయము 35 నుంచి 41 వరకు మనం గమనించినప్పుడు అదే వ్యక్తులు, అదే సేమ్ ఆదోన్లో ఉన్నటువంటి వ్యక్తులే యేసుక్రీస్తు ప్రభు వారితో మరలా అదే ఇంకొక దోణిలో ప్రయాణంలో ఉన్నారు. ఏ సముద్రంలో అయితే చేపలు పట్టడానికి తిరిగేటటువంటి జనాంగము అదే విధంగా మరలా అదే సముద్రాల్లో అదే దోణెల్లో క్రీస్తు సేవ నిమిత్తమై ప్రయాణమైపోతూ ఉన్నారు. దయచేసి ఇక్కడ గమనించాల్సిన విషయం, వీళ్ళు దేవుణ్ణి వెంబడించేవారు, దేవునిపై ఆధారపడేవారు, దేవుడు పోషిస్తా ఉంటే ఆ పోషణ ప్రకారంగా జీవిస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళ జీవితం దేవుడే అనుకొని భక్తి చేస్తూ ఆయన వెంబడి పరిగెత్తుతున్న వాళ్ళు అనేకులకు సువార్తను ప్రకటించి ఆ సువార్త పనిలో యేసుక్రీస్తు వారితో పాటు పాలుభాగస్తులవుతున్నటువంటి వాళ్ళు, అటువంటి గొప్ప వ్యక్తులు, వారి జీవిత విధానం ఎక్కడ ఏం జరిగిందో తెలియదు. కానీ ఈ పరిస్థితిలో మనం గమనించినప్పుడు, ఇక్కడ చదవబడిన మాటల్లో మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వారితోనే ఉన్నాడు, ఆయన ఆ పడవలోనే ఉన్నాడు, ఆయన నిద్రపోతా ఉన్నాడు, వీళ్ళు ప్రయాణమై సాగుతా ఉన్నారు, ముందుకు కొనసాగుతా ఉన్నారు.
ఆయన నిద్రపోవడానికి కారణం ఏంటో తెలుసా? పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఒకటే ప్రసంగాలు 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 చేస్తూ ఉన్నాడు. ప్రసంగాలు అయిపోతే ఒంటరిగా వచ్చి కూర్చుంటున్నారు ఆయన చుట్టూ. దానికి సమాధానం ఏంటి, దీనికి సమాధానం ఏంటి, ఇది ఎట్లా మాట్లాడావు, ఇది ఎట్లా మాట్లాడావు, ఏంటి సమాధానం చెప్పు అని ఆయన నాన్ స్టాప్ గా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అసలు ఖాళీ లేకుండా ఆయన మాట్లాడటం జరిగింది ఆ రోజున. అలా జరగడాన్ని బట్టి ఆయన అలసిపోయి ఆ పడవ అమరమున, మీకు నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమందికి పడవ గురించి ధోని గురించి బాగా అవగాహన ఉండంటారు. అమరమున ఆ చివరి భాగంలో తల వాల్చుకొని పడుకొని ఉండడం చూస్తా ఉన్నాను. క్లియర్గా అక్కడ రాశారనమాట. అలా పడుకొని ఉన్నప్పుడు అదే ధోనిలో ఉన్నటువంటి జనాంగం దేవుణ్ణి నమ్ముకొని దేవుని వెంటే అన్నిటినీ విడిచిపోచ్చినటువంటి జనాంగమే మళ్ళీ ఇదే ధోనిలో ఇక్కడ కూడా ఉన్నారు. వీళ్ళు ప్రయాణం అవుతా ఉన్నప్పుడు, ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు ఏమొచ్చింది? ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు ఏమొచ్చింది? అక్కడ మనం గమనిస్తే ఏమొచ్చింది ఒకసారి చూద్దామా? 37వ వచనం. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న ధోని మీద అల్ల కొట్టినందున ధోని నిండిపోయాను. ధోని నిండిపోయింది. ఇక్కడ నిండిపోయింది ఒక్క ధోని. ఆ ఒక్క ధోని ఎవరి ధోని అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న ధోని. ఈ సముద్రంలో ఉన్నది ఒక్క ధోని మాత్రం కాదు.